నిజాలు ఎప్పుడూ నాలెడ్జ్‌ని పెంచుతాయి. కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. మెదడుకు మేతలాగా మారుతాయి. అందులోనూ ఇప్పుడు మనం తెలుసుకోబోయే నిజాలు ఎంతో మజాని ఇస్తాయి. అవునా? నిజమా? అని అనుకునేలా చేస్తాయి. అందుకే అవి విచిత్రమైన నిజాలుగా ఉన్నాయి. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. సంగతేంటో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా రాజులు గుర్రాల మీద కూర్చున్న విగ్రహాల అర్థం ఏమిటో? గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. దట్ ఐ థింక్ వాటో వాట్. గుర్రం ముందు 2 కాళ్ళు గాలిలో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడు అని అర్థం. అచ్చచ్చచ్చచ్చ. ఒక కాలు నేల మీద మరొక కాలు గాలిలో ఉంటే యుద్ధంలో తగిలిన గాయాలకు మరణించాడు అని అర్థం. అచ్చచ్చచ్చచ్చ. అదే 4 కాళ్ళు నేల మీద ఉంటే సహజంగా మరణించాడు అని అర్థం. అచ్చచ్చచ్చచ్చ. ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి గుర్రాల విగ్రహాలు కనపడితే వాటి గురించి మీకు అవగాహన వస్తుంది. మీరు కొత్త విషయాన్ని తెలుసుకున్నాం అనుకుంటే లైక్ చేయండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే. ఫ్యాక్ట్ నెంబర్ 2. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28న ఎందుకు జరుపుకుంటాం? జాతీయ సైన్స్ దినోత్సవంగా ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకుడు, నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ ఈ రోజునే రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు. సివి రామన్గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్ర పరిశోధకుడు చంద్రశేఖర వెంకట రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఈ రోజున పాఠశాలలు మరియు కళాశాలలు కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. జపాన్ దేశం చంద్రుడిపై తొలిసారిగా అడుగుపెట్టాలని ప్రయోగం చేపట్టింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? జపాన్ రాకెట్ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి చేరింది. జపాన్లోని తనీగేషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్రే టెలిస్కోప్ లూనార్ ల్యాండర్ను తీసుకొని H-2A రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. కానీ ప్రమాదవశాత్తు తలకిందులుగా చంద్రునిపై ల్యాండ్ అయింది. తాజాగా వచ్చిన వార్త ప్రకారం చందమామపై పనిచేయకుండా పోయిన జపాన్ స్లిమ్ ల్యాండర్ అనుకోని రీతిలో పైకి లేచింది. సూర్యకాంతి సాయంతో పని మొదలుపెట్టిన స్లిమ్ ల్యాండర్ తాజాగా ఒక ఫోటోను కూడా తీసి విడుదల చేసింది. ఈ క్రమంలో ఆ ప్రయోగం సక్సెస్ కావడంతో జపాన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చంద్రుడిపై కాలు పెట్టిన 5 దేశంగా జపాన్ నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రాచీన యుగం నాటి మనుషుల్లాగానే ఇప్పటికీ ఈ భూమి మీద మనుషులు వెళ్ళలేని కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల వారు జీవిస్తూనే ఉన్నారు. ఇటువంటి తెగల్లో అతి ప్రమాదకరమైన తెగగా చెప్పుకునే జాతి సెంటినల్ తెగ. ఇండియాకు సంబంధించిన అండమాన్ దీవుల్లో ఒకటైన నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేది ప్రజలు వెళ్ళడానికి నిషేధం కలిగిన ప్రదేశం. ఎందుకంటే ఈ దీవిలోకి సంబంధించిన గిరిజన తెగవారు బయట ప్రపంచ వ్యక్తులతో కలవటానికి కానీ సంబంధం పెంచుకోవడానికి కానీ ఇష్టపడరు. దాదాపు 2000 సంవత్సరాలుగా ఆదివాసులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ గిరిజన తెగ ప్రజలు 50 నుండి 200 వరకు జనాభా ఉండవచ్చు. ఒకవేళ ఈ దీవిలోకి ప్రవేశించడానికి వెళ్ళిన వారిపై ఈ తెగ దాడి చేసి చంపడం కూడా జరుగుతుంది. ఇట్టాడిదేరా అవుద్దని అన్నిసార్లు అడిగారు.
ఎక్కడికి వెళ్తున్నావు అని నీకు అసలు ఏం రైతున్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి వారికి ముగ్గురు ఆడపిల్లలు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని మనకు తెలుసు, కానీ ఆ రోజే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? అంటే అది రే రామ్ క్రీస్తు శకం 270 రోమ్లో వ్యాలంటైన్స్ అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవాడు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఎలాంటి వారు అయినా ప్రేమ వెంటుంటే జీవితం సంతోషంగా ఉందని అనుకునేవాడు. అలాగే అనుకొని యువతీ యువకులను ప్రేమించాలని చెప్పేవాడు. దీంతో అతనికి యువతలో ఎంతోమంది అభిమానులుగా మారారు. అందులో ప్లాటియస్ కూతురు కూడా ఉంది. ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియస్ దేశానికి వెలుగునివ్వాలని భావించే యువతని ప్రేమ పేరుతో ఆడుకుంటావా అనేసి ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించాడు. ఇలా జరిగిన 2 దశాబ్దాల తర్వాత, అంటే దాదాపు క్రీస్తు శకం 496లో అప్పటి రాజు ఫిబ్రవరి 14ని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు. దీంతో ఆ రోజు నుండి అందరూ ఆ రోజుని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. లాఫింగ్ బుద్ధ. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇంతకీ ఎవరు అతను? ప్రతి షాప్లో ఈయన బొమ్మ ఎందుకు ఉంటుంది? పద తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోర్డంతా గుర్తుంది. ఇంతకీ ఎవరితను? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోటై. సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజాన సంచి, చేతిలో భిక్షపాత్రతో తిరుగుతుండే ఈయనకి ఎన్నో మహిమలు. తెలియని వారికి ఒట్టి బిచ్చగాడి, కానీ తెలిసిన వారికి ఆపద్బంధువుడై పేదవారికి, పిల్లలకి సంచిలోంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా సంచి ఖాళీ అయ్యేది కాదు. అంటే అది అక్షయ పాత్ర అన్నమాట. ఇతన్ని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచిపోయేది. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. నెంబర్ 7. పక్షులు వి ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయి? ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తూ ఉంటాయి. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉంది. పక్షులు గాల్లో వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంతో వెళ్తాయట. అంటే ముందు ఉన్న పక్షి ఎగురెందుకు రెక్కలాడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాల్లో ఎగురుతుందంట. దానితో పాటు ముందున్న పక్షి నాయకుడుగా వ్యవహరిస్తూ మిగతా పక్షులతో ఢీకొట్టకుండా ఉండేందుకు వి షేప్ యూజ్ అవుతుంది. ఈ వి షేప్ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తుంటారు. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ కూడా అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. లేపాక్షి ఆలయం. ఇది వీరభద్ర టెంపుల్ అనంతపురంలోని లేపాక్షి గ్రామంలో ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. విజయనగర సామ్రాజ్యాధిపతుల చేత ఈ ఆలయం 1600వ శతాబ్దంలో వారి నిర్మాణ శైలిలోనే నిర్మించబడినది. ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో, అలాగే శిల్పకళ వైశిష్టంతో అలరాలుతూ ఉంటుంది. అతిపెద్ద రాతి నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ కొలువైన స్వామి వీరభద్రుడు. రుద్రా వీరభద్ర. ఫ్యాక్ట్ నెంబర్ 8. చనిపోయిన వారి వద్దకు వెళ్ళొస్తే స్నానం ఎందుకు చేయాలి మీకు తెలుసా? No, I can't. చనిపోయిన వారిని చూసేందుకు వెళ్ళొస్తే మన ఇంట్లోని పెద్దలు మనల్ని స్నానం చేసే వరకు లోపలికి అనుమతించరు. దీనికి కారణం నేను చెప్పు. ఒకప్పుడు భయంకర రోగాలతో ప్రజలు చనిపోయేవారు. మనిషి చనిపోయిన తర్వాత కొన్ని రకాల రోగ కారకాలు శరీరంలో
దేహం చుట్టూ ఉంటాయి. మృతదేహాలను చూసేందుకు వచ్చేవారికి ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. స్నానం చేస్తే హానికారకాలు శరీరం నుంచి తొలగిపోతాయని పెద్దలు దీన్ని సూచిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీలో తిరుపతి గురించి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు చెప్పబోయే టాపిక్ తిరుపతి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమలకొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా ఉండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో ఉండడం వల్ల ఇది భక్తులకు పర్యాటకులకు ఇష్టమైన నగరంగా అయింది. ధర్మం సంస్కృతి ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక చూసి తీరవలసిన ప్రాంతం తిరుపతి. చక్కెర పొంగలి లడ్డు రుచి చూడకపోతే తిరుపతి సందర్శనం సంపూర్ణం కాదు. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి.